ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం సర్టిఫికేట్ మంజూరుకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంపై ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఇక తెనాలి చినరావుకు చెందిన ఓ మహిళ మాటలు రాని తన కుమారుడితో సహా వచ్చి ఫిర్యాదు చేసింది. ఇక సదరం సర్టిఫికేట్ ఇవ్వడానికి ప్రభుత్వ ఆసుపత్రిలో 25,000 లంచం డిమాండ్ చేశారని ఆరోపించింది. మహిళ ఫిర్యాదుపై ఎమ్మెల్సీ ఆలపాటి సీరియస్ అయ్యారు. ఈ విషయంపై ఆరా తీయాలని ఆదేశించారు. ఎంత కట్టమంటారు సార్? మీరు చెప్పారు సార్, కానీ ఇంత కట్టలేదా సార్? సరే అన్ని చేశాడు, మార్పు కూర్చోబెట్టిన తర్వాత మాకు ఇది మాట చెప్పారు. మేము పోయిన నెల 28వ తారీఖు వెళ్ళాం సార్. డబ్బులు అడుగుతున్నారు సార్. అంటే ఇట్లా సంగతి సార్ అని అడిగితే ఒకసారి మీకు ఫోన్ చేయాలి అని చెప్తా, దాన్ని చూసి మాట్లాడాలి. నేను చేశాను, డబ్బులు ఇస్తాను చేస్తే నేను పావుగంటలు ఆగి చేస్తాను అన్నాడు. ఇంక ఇంతవరకు ఫోన్ రాలా. రామకొత్త ప్రసాద్ పెన్షన్ కోసం పెట్టాం కదా సార్.